మీకు స్నాక్ రెసిపీ అనేది చెప్తాను. ఇది మైదాపిండి చిప్స్ అనమాట. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం టూర్ వెళ్ళినప్పుడు, ఇంట్లోని పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలన్నీ ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటాయి అన్నమాట. ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికి మైదాపిండి అనేది 1 కప్పు తీసుకున్నాను. ఇందులోని ఒక 2 స్పూన్లు అనేవి వరిపిండి అనేది వేసాను. వరిపిండి వేయడం వల్ల చిప్స్ అనేవి గుల్లగా వస్తాయి. ఈ 2 బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులోని చిటికెడు వంట సోడా వేయడం వల్ల పొంగుతాయి అన్నమాట. చిటికెడే వేయండి, ఎక్కువ వేయకండి. ఇందులో కలంజీ సీడ్స్, తర్వాత వామ్ అనేది వేసాను. మీ దగ్గర కలంజీ లేకపోతే వేయక్కర్లేదు. అందులోని రుచికి తగ్గ సాల్ట్ వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను 1 స్పూన్ అనేది వేసాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది బాగా మరిగించి వేడి చేసి వేసాను అనమాట. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. పిండి అంతటికి పట్టేటట్టు కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపింది ముద్దని 10 నిమిషాలు అనేది మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచడం వల్ల పిండి అనేది సెట్ అవుతుంది. తర్వాత 10 నిమిషాల తర్వాత తీసి ఒకసారి బాగా కలిపి ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. ఈ ఉండల్లాగా చేసి చపాతీలాగా ఒక్కొక్క ఉండని పాముకోవాలి. మిగతా పిండి ముద్దల్ని ఆరనివ్వకుండా మూత పెట్టుకోండి. ఇవి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చపాతీలాగా పాముకోవాలి. పామి సన్నంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ అనేది బాగా మరగనిచ్చి వేడెక్కిన తర్వాత ఆయిల్లోని ఈ ముక్కలు అనేవి వేసి వేయించుకోవడమే. ఎర్రగా వేగితే వేగిపోయినట్టే. ఇలా చేసుకున్నవన్నీ మీడియం మంట మీద వేయించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.